అలాగే ఈ గుడికి వెళ్ళే మార్గంలోని మొత్తం అంతా కూడా చాలా పీస్‌ఫుల్‌గా నేచర్ అంతా కూడా చాలా బావుందండి. ఒకసారి మీరు కూడా చూడండి. ఇలా చూడొచ్చు మీరు మొత్తం అన్ని కొబ్బరి చెట్లు అవి ఇవి చెరువులు ఎంత బావుందో. అలాగే ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఈ చేలల్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలంటే. దారి కూడా ఇబ్బందిగానే ఉంది. చూడండి మట్టి, కిందంతా మట్టి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను లిఖితపూడి అనే ఒక చిన్న గ్రామంలో ఉన్నానండి. ఈ గ్రామంలో ఎందుకున్నానంటే, ఇక్కడ ఒక చిన్న గుడైతే ఉందండి. అది కూడా కొన్ని పొలాల మధ్యలో ఉందనమాట. కొంతకాలం క్రిందట నేను చూశాను ఇటువైపు వెళ్తూ. అది నేను వీడియో తీద్దామని చాలా సార్లు అనుకున్నాను. ఇన్నాళ్ళకైతే కుదిరిందనమాట. ఇప్పుడు నేను ఆ గుడి వీడియో తీయడం కోసం అనేది వెళ్తున్నాను. అక్కడ ఆ గుడి ఎందుకుంది? అలాగే ఆ గుడి యొక్క చరిత్ర ఏంటి? ఆ దేవుడు ఎప్పుడు అక్కడ వెలిసారు అనేది ఈ వీడియోలో నేను చూపిస్తానండి మీకు. ఇదిగోండి లోపలికి వెళ్తే మీరు చూస్తున్నారు గదా! ఈ లోపలికి వెళ్తే ఆ గుడైతే కొన్ని పొలాల మధ్యలో ఉందనమాట. అది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఇది ఈ గ్రామానికి సంబంధించి అక్కడ ఒక బోర్డుంది. ఆ బోర్డు చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి ఇది మెయిన్ రోడ్ అనమాట. నరసాపురం వెళ్ళే రోడ్ అనమాట ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు. లిఖితపూడి అని రాసుంది ఇక్కడ. చూసారు గదా! ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళిపోదాం. అలాగే ఈ గ్రామం వచ్చేసి ఈ లిఖితపూడి అనే గ్రామం వచ్చేసి నరసాపురం మండలానికి చెందిందండి. పశ్చిమ గోదావరి జిల్లా. అలాగే ఈ గుడికి వెళ్ళే మార్గంలోని మొత్తం అంతా కూడా చాలా పీస్‌ఫుల్‌గా నేచర్ అంతా కూడా చాలా బావుందండి. ఒకసారి మీరు కూడా చూడండి. ఇలా చూడొచ్చు మీరు మొత్తం అన్ని కొబ్బరి చెట్లు అవి ఇవి చెరువులు ఎంత బావుందో. అలాగే ఇటు కూడా చూడండి ఏ విధంగా ఉందో. ఇదిగోండి ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా ఉంది. చూసారా? మీకక్కడ మధ్య మధ్యలో చూడండి చిన్న చిన్న నీటి పక్షులు కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటుంది చూడండి. చూసారా? ఇదంతా చేపల చెరువనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ఈ లొకేషన్ అంతా కూడాని. అలాగే ఈ గుడికి సంబంధించి నాకు కూడా అంత పెద్దగా ఏమి ఇన్ఫర్మేషన్ ఏం తెలీదండి. నేనెప్పుడో ఈ రూట్‌లో వెళ్తుంటే ఈ గుడిని చూడడం అయితే జరిగింది. అప్పటినుంచి వీడియో తీద్దాం తీద్దాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకైతే నాకు వీలు పడింది ఈ గుడి వీడియో తీయడానికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉందో దాన్ని బట్టి ఆహ్, అక్కడికి లోపలికి ఎలా వెళ్ళాలనేది చూస్తాను. ఈ రూట్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూసారా? ఎంత బావుందో. సరే ఇంకా ఆ గుడి దగ్గరికైతే వెళ్దాం ఇప్పుడు. ఫైనల్‌గా ఆ గుడి ఉన్న ప్లేస్‌కైతే మనం వచ్చేసామండి. నేను ఇప్పుడు ఆ గుడి ఎదురుగానే ఉన్నాను. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఆహ్, అది ఏ దేవుడి గుడనేది నాకు ఇప్పుడు తెలీదు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడాలి. ఇదిగోండి. చూసారా? ఇదే గుడి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఈ చేలల్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలంటే. మరి ఇక్కడైతే ఎవరు లేరు. ఈ గుడి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అంటే. దారి కూడా ఇబ్బందిగానే ఉంది. చూడండి. మట్టి, కిందంతా మట్టి.
చూసారా? కొంచెం స్లిప్ అయినా మట్టిలో అడిగేసేయచ్చు. ఆల్రెడీ ఒక కాలుకైతే మట్టి అయిపోయింది. ఇప్పుడే తీసినట్టున్నారు ఈ కలుపు మొక్కలు. కలుపు మొక్కలు తీసి గట్టు మీద వేశారు. ఇది ఏ అమ్మవారికి సంబంధించిన గుడో తెలీదు, కానీ అమ్మవారే అనుకుంటున్నాను నేనైతే. చూడండి, గుడి క్లోజ్ చేశారండి. చూసారా? గుడి క్లోజ్ చేశారు. ఇదేనండి నేను చెప్పిన గుడి. చూసారు కదా? ఎంత దూరం వచ్చాం కానీ గుడి అయితే క్లోజ్ చేసి ఉంది. ఎందుకంటే ఆదివారాలు ఆ టైంలోనే భక్తులు వస్తూ ఉంటారనుకుంటా ఇక్కడికి. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఒక అమ్మవారి గుడే అయి ఉండొచ్చు. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నానంటే అమ్మవార్లే ఇలాగా ఊరు బయట వెలుస్తారండి గ్రామ దేవతలుగా. గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారనమాట ఇలాంటి అమ్మవార్లు. ప్రతి గ్రామానికి ఉంటారనమాట ఈ గ్రామ దేవతలు. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా గ్రామ దేవత గుడే. కాకపోతే ఏంటంటే ఈవిడ పేరేంటనేది తెలీదు. మొత్తం క్లోజ్ చేసి ఉంది కదా, బరకాలతో కప్పేసి ఉంది కదా. సో అందుకని మనకి అర్థం కావట్లేదు. పేరు కూడా ఇక్కడ ఏమీ లేదండి. ఇదండి ఫైనల్‌గా ఈ గుడి చూడటం కోసం నేను ఇక్కడి వరకు వచ్చాను. ఈ గుడి చూడటం కోసం నేను ఇక్కడి వరకు వచ్చాననమాట. ఇదిగోండి చుట్టూరా చూడండి ఎలా ఉందో, మొత్తం పొలాలే. అదండి. ఈ పొలాల మధ్యలో ఈ అమ్మవారైతే వెలిసారనమాట. ఆ గుడి దగ్గర నుంచి కొంచెం ముందుకొచ్చేసాక ఇక్కడ ఒక చిన్న పాక కనిపించింది చూడండి. బావుంది ఇక్కడ. ఇదిగోండి. భలే ఉంది చూడండి పాక. అలాగే ఇటువైపు చెరువుల మీదకి దారి కూడా ఉంది చూడండి. ఇదిగోండి. చిన్న పాక. అంటే రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటా. ఎలా ఉందో చూడండి. జస్ట్ కూర్చోవడానికి అంతే. బాగుంది కదా? ఇదిగోండి. ఇలాగా నేను అటువైపు నుంచి వచ్చాను అనమాట. అక్కడ నుండి వచ్చాను గుడి దగ్గర నుంచి. ఇక్కడ ఎవరు కనబడట్లేదు. ఆ అమ్మవారి గురించి అడిగి తెలుసుకుందామంటే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోలోని నేను చూపించిన ఆ గుడి ఏ విధంగా ఉందో, ఆ గుడి ఎక్కడుందనేది చూసారు కదా. నాకైతే ఆ చరిత్ర గురించి ఏమీ తెలీదండి, ఆ గుడికి సంబంధించిన చరిత్ర. కానీ అక్కడ ఉన్న ఒక పెద్దాయన్నయితే నేను అడిగానండి. ఒక 70 ఏళ్ళు ఉంటాయేమో ఆయనకి. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఆ గుడి చూస్తున్నారంటండి అక్కడ. అంటే ఓ 100 సంవత్సరాలు ఉంటదేమోనండి ఆ గుడి చరిత్ర అనేది. కానీ ఆవిడేంటంటే ఆహ్, ఏదో అమ్మవారు అని పేరు చెప్పారండి. అమ్మవారన్నారు అంతే. ఆవిడ పేరేమనేది చెప్పలేదు. ఆయనకి కూడా అంత ఐడియా లేదు. ఏదో అమ్మవారని చెప్తున్నారు అంతే. గ్రామ దేవత అని అన్నారు అంతేనండి ఆయన. ఒక 100 సంవత్సరాలేసుకోండి ఆ అమ్మవారి చరిత్ర అనేది. ఇప్పుడు ఆ గుడి చూసిన తర్వాత మీకేమనిపించిందనేది కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ అయిపోండి. ప్రెజెంట్ నేను ఒక లొకేషన్‌లో ఉన్నానండి. ఆ లొకేషన్ మీకు చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇది వచ్చేసి మొత్తం పొలాలు కదా చుట్టూరా. చూడండి, చూడండి ఎంత బాగుందో. ఈ లొకేషన్ చూడండి. బాగుంది కదా? అద్భుతంగా ఉంది.
చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇంజిన్స్ కూడా ఉన్నాయి. ఇకైతే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.